కొండలు, అడవుల మధ్య దేవాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ప్రశాంతంగా, అందంగా కనిపించే ఈ గ్రామంలో ఒక విచిత్రమైన రహస్యం దాగి ఉంది. ప్రతిరోజు రాత్రి సరిగ్గా 12:07 దేవాపురం రైల్వే స్టేషన్కు ఒక రైలు వచ్చేది. శబ్దం లేదు, విసిల్ లేదు, బోర్డులు లేవు. స్టేషన్లో గడియారం పని చేయకపోయినా గ్రామంలో అందరికీ సమయం తెలుసు. 12:07 అవగానే కుక్కలు మొరగడం ఆపేస్తాయి. గాలి నెమ్మదిస్తుంది. చిన్న పురుగుల శబ్దం కూడా వినిపించదు. ఒక నిశ్శబ్దం గ్రామాన్ని కమ్మేస్తుంది. 10 ఏళ్ల క్రితం అనన్య తండ్రి రమేష్ ఆ రాత్రి స్టేషన్కు వెళ్ళాడు. మళ్లీ తిరిగి రాలేదు. స్టేషన్ బెంచ్ దగ్గర అతని చెప్పులు మాత్రమే దొరికాయి. అందరూ భయపడి మౌనంగా ఉండిపోవచ్చు, కాని నేను తెలుసుకోవాలి. నాన్న ఎక్కడికి వెళ్లారో నేను తెలుసుకోవాలి. ఒక వర్షపు రాత్రి. భయం కన్నా ప్రశ్నలే ఆయుధంగా మార్చుకుని అనన్య స్టేషన్ వైపు నడిచింది. అనన్య, భయపడకు, వెనక్కి వెళ్ళకు. ఒక్క అడుగు మాత్రమే దూరం. నువ్వు ముందుకు వెళ్తే మీ నాన్న గురించి తెలుసుకోవచ్చు. గడియారం ఆగిపోయిన చోట సమయం వచ్చింది. 12:07 నిశ్శబ్దంగా ఒక రైలు వచ్చి ఆగింది. రైలు వచ్చింది. చివరి బోగీ తలుపు తెరిచి ఉంది. లోపల చూసింది అనన్య, నిశ్శబ్దంగా కూర్చున్న మనుషులు. వాళ్ల ముఖాల్లో జీవం లేదు. అప్పుడు ఆమె చూసింది తన తండ్రిని. నానా, అనన్య, నువ్విక్కడ ఉండకూడదు తల్లి, వెళ్ళిపో. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళన్నా. ఆ రైలు ముందుకు వెళ్ళలేదు. అది గతం వైపు ప్రయాణించింది. బయట పాత దేవాపురం పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. ఇది మన పాత ఇల్లు కదా? ఆ తోట, నేను ఆడుకునే ఊయల. నాన్నా, మనం గతంలోకి వచ్చామా? అలా అడిగిన అనన్యను వాళ్ల నాన్న కూర్చోబెట్టి తన చేతులు పట్టుకుని తనలో తాను ఇలా అనుకుంటాడు. నీకు మంచి జీవితం ఇవ్వలేకపోయానని పశ్చాత్తాపంతో ఈ రైల్లో ఎక్కాను అనన్య. ఇక్కడికి వచ్చాక తెలిసింది, గతాన్ని మార్చడం కన్నా ఉన్నవాళ్లతో కలిసి బ్రతకడమే గొప్పని. తన తండ్రి బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న అనన్య అతనితో ఇలా అంటుంది. అయితే ఇక్కడే ఉండిపోదాం నాన్నా, మనం మళ్ళీ సంతోషంగా ఉండొచ్చు. ఆ రోజు మీరు స్టేషన్కు రాకుండా నేను ఆపుతాను. అది సాధ్యం కాదు అనన్య. ఇక్కరాగితే నువ్వు గతంలోనే ఉండిపోతావు. నీ భవిష్యత్తు ఆగిపోతుంది. అనన్య తన తండ్రితో మాట్లాడుతూ ఉండగా ట్రైన్ నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎంచుకో, ఇక్కడే ఉండి గతాన్ని మార్చుకుంటావా, లేదా తిరిగి వెళ్లి నిజంతో జీవిస్తావా? అనన్య తండ్రి ఇక్కడి నుంచి వెళ్లమని చెప్పాడు. అనన్య ఏడుస్తూ ట్రైన్ దిగుతుంది. నాన్నా, గతమనేది ఒక నీడ లాంటిది. దాన్ని మనం పట్టుకోలేం, కానీ ఆ అనుభవాలతో ముందుకు సాగగలం. ఇక నుంచి ఈ స్టేషన్ అంటే భయం కాదు, ఒక కొత్త ఆశకు ఆరంభం. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాన్నా. ఈ నిజాన్ని నేను ఊరికి చెబుతాను.